హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ద గోట్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, యాక్టెడ్ బై విజయ్ తలపతి గారు. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కూడా కారణం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ద గోట్ మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే ఓకే, పర్లేదు. అంటే బాలేదు అనడానికి ఏమీ లేదు, అలాగని సంథింగ్ ఎక్స్ట్రాడినరీగా ఏదో ఉందని చెప్పడానికి కూడా ఏం లేదు. సో క్యాజువల్గా వెళ్ళిపోతుంటుంది. అండ్ యూనో మరీ గొప్పగా ట్విస్ట్లు టర్న్లు అయితే ఏమి ఉండవు. కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఒకటి రెండు, బట్ అవి మరీ అంత పెద్దవి ఏం కాదు. సో బేసిక్గా మనకి ముందుగానే కొన్ని అయితే అర్థమైపోతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వావ్ సో బిగ్ ట్విస్ట్ అనే ఫీలింగ్ అయితే రాదు, బట్ చిన్న ట్విస్ట్లు అయితే ఉంటాయి. బట్ యూనో అలా వెళ్ళిపోతుంటుంది. అండ్ రిఫరెన్సెస్ బాగున్నాయి. ఎంఎస్ ధోని గారి రిఫరెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఎస్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్ అంటే ఎంఎస్ ధోని గారు ఎప్పుడు పైకి చూస్తుంటారు కదా గ్రౌండ్లోకి ఎంటర్ అయినప్పుడు. సో దాన్ని చాలా పర్ఫెక్ట్గా వాడారనిపించింది. సో ఇలాగా మెనీ రిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే, సెకండ్ హాఫ్ కూడా ఓకే. సో అందువల్ల ఓవరాల్గా మూవీ ఓకే. కాకపోతే ఆ సెకండ్ హాఫ్లో ఆ పాటల ప్లేస్మెంట్ ఉంది చూడండి, మోస్ట్ వరస్ట్. అసలు బార్బేరియస్ ప్లేస్మెంట్, అసలు నిజంగా చెప్తున్నా చాలా ఘోరంగా ప్లేస్ చేశారు. ఒక మంచి యాక్షన్ సీన్ అవుతుంది, ఆర్ యూనో ఒక హై వోల్టేజ్ అనగాని ఒక మీడియం రేంజ్ వోల్టేజ్ సీన్ ఒకటి ఉంటుంది. అది అయిన వెంటనే ఒక డ్యూయట్ సాంగ్, స్పార్క్ సాంగ్ వస్తుంది. తర్వాత ఒక ఎమోషనల్ సీన్ అవుతుంది. అది అయిన వెంటనే ఎలివేషన్ సాంగ్, అంటే ఒక స్పెషల్ సాంగ్ కైండ్ ఆఫ్ సాంగ్. దాంట్లో త్రిష గారు ఉంటారు. అసలు వరస్ట్ సాంగ్ ప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. తెలుగులో పాటలు ఎలాగూ బాగాలేవు బేసిక్గానే, అండ్ మేబీ తమిళ్లో బాగుండొచ్చేమో, బట్ తెలుగులో అయితే బాగాలేవు. పాటలే బాగాలేవంటే వాటి ప్లేస్మెంట్ అంతకంటే వరస్ట్గా ఉంది. సో అది సిచ్యువేషన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఓ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అని చెప్పలేం. ఇనీషియల్గా అక్కడక్కడ కొంతవరకు కామెడీ ఉంటుంది, అండ్ యూనో ఒక రెగ్యులర్ టెంప్లెట్ కైండ్ ఆఫ్ యాక్షన్ జోనర్ మూవీ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక యూనో శాట్స్ స్క్వాడ్, యూనో ఆ టీము అలాగే వెళ్తుంటుంది సినిమా అంతా. సో సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి, అవి బాగానే ఉంటాయి. యూనో వాటిని డిజైన్ చేసుకునే విధానం కూడా బాగానే ఉంది. అండ్ సినిమాలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అంటే మైన్యూట్ పాయింట్స్, అవి బాగానే అనిపిస్తూ ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వావ్ ఎక్స్ట్రాడినరీ అనిపించేలాగైతే ఏమీ ఉండదు, అండ్ ఏది అంత కొత్తగా అనిపించదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు తలపతి విజయ్ గారిది ఆ డీఏజింగ్ లుక్ అయితే ట్రై చేశారు కదా. సో అది అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు. అంటే వేరే వెర్షన్ ఉంటుంది, వేరే లుక్ ఉంటుంది. తలపతి విజయ్ గారు రెండు లుక్స్ ఉన్నాయి. అంటే కొడుకుది ప్రతిసారి డీఏజింగ్ లుక్ అయితే కాదు. సో ఆయన మేకప్ అలా రెడీ అవ్వడం అది జరిగింది. సో రెండు గెటప్స్ అంతవరకు బాగానే ఉంది. బట్ కొన్ని పోర్షన్స్లో మాత్రం డీఏజింగ్ లుక్స్ ఉంటాయి. సో అవైతే మాత్రం అసలు ఏం అనిపించలే. అండ్ అదే కాదు, ఇప్పుడు యూనో డ్యూయల్ రోల్ కదా. సో డ్యూయల్ రోల్ అనే టైంలో ఫేస్ ఆఫ్స్ ఉంటుంది. అంటే కొన్ని సీన్స్లో ఎదురు పడే సందర్భాలు ఉంటాయి కదా, ఇద్దరు ఒకటేసారి కనబడాల్సిన సందర్భాలు. సో ఆ టైంలో కూడా చాలా చోట్ల విఎఫ్ఎక్స్ కొంచెం బ్యాడ్గా ఉంది. అంటే ఆ సీన్లో వేరే వీడియోని, అంటే ఇప్పుడు రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఒక క్యారెక్టర్ని సెపరేట్గా షూట్ చేసి ఇంకో క్యారెక్టర్ని సెపరేట్గా షూట్ చేసి ఆ రెండు వీడియోల్ని అతికించి పెట్టారు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది కొన్ని చోట్ల. సో అది కొంచెం బ్యాడ్ అని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, డీఏజింగ్ లుక్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు, సెట్ కాలేదు అసలు. సో మేబీ ఇంతకుముందు సినిమాల్లో చేసినట్టుగా యూనో యంగర్ వెర్షన్కి వేరే యాక్టర్ని పెడితేనే బెటర్ ఏమో అనిపించింది ఆ టైంలో. సో అలా కాకుండా డీఏజింగ్ ట్రై చేయడం అది అసలు ఏం లేదని చెప్పాలి. సో అది సిచ్యువేషన్. అండ్ బేసిక్గా మళ్ళీ లాస్ట్లో ఇంకొక తమిళ హీరో ఎంట్రీ కూడా ఉందన్నమాట. అంటే యూనో అతను చాలా పవర్ఫుల్ డాక్టర్ ఆయన. సో ఆయన ఎంట్రీ అయితే ఉంది. సో అదనమాట సిచ్యువేషన్. సో ఆయన కూడా కొద్దిసేపు కనబడతారు. సో అంటే చాలా క్యామియోస్ ఉన్నాయి సినిమాలో. అంటే ధోని గారి రిఫరెన్స్ చాలా ఎక్కువ సార్లు కనబడ్డది. సో ధోని గారిది కూడా ఒక రకంగా క్యామియో అని చెప్పొచ్చు. అంటే ఆయన చెయ్యకపోయినా ఆయన మ్యాచ్ రిఫరెన్సెస్ తీసుకున్నా కూడా చాలాసార్లు కనబడుతుంటారు. పోస్టర్లన్నీ ఆయనవే ఉంటాయి మొత్తం. టీ షర్ట్లు వేసుకుంటారు, మొత్తం అవే ఉంటాయి మొత్తం అంతా కూడా నెంబర్ 7ది. అది సిచ్యువేషన్. అండ్ క్లైమాక్స్లో
బేసిక్‌గా అజిత్ గారి ఫ్యాన్స్‌ని, ఎంఎస్ ధోని గారి ఫ్యాన్స్‌ని ఇద్దరిని ప్లీజ్ చేసేలాగా ఒక పాయింట్ పెట్టారు. సో, అది కొంతవరకు బానే అనిపించింది. అంటే అది తమిళ్ వాళ్ళకి మేబీ బాగా ఎక్కువగా కనెక్ట్ అవ్వచ్చు. మనకంత ఏం అనిపించదు. అంటే ఇప్పుడు అంటే తెలివిగా ఏం చేశారంటే, నువ్వు క్రికెట్‌లో ఎవరి ఫ్యాన్‌వి, సినిమాల్లో ఎవరి ఫ్యాన్‌వి అని అడగరు. అక్కడ ఆ పాయింట్‌లో. ఎవరి ఫ్యాన్‌వి అని అడిగితే తల అని చెప్తది. సో, ఇద్దరికీ అదే పేరు గదా! తల అజిత్, తల ధోని. సో, అదే పేరుంది ఇద్దరికీ. సో, అందుకని ఇంక తల అంటే అది ఇద్దరికీ సెట్ అవుద్ది గదా! సో, అలా చేశారు. సో, ఓకేనబ్బా! కొన్ని కొన్ని పాయింట్స్ పరంగా బానే ఉంటది. కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ బానే ఉంటాయి. బట్ ఏది రెగ్యులర్‌గా అనిపించదు. ఓకే అంతే. సో, ఫస్ట్ హాఫ్ ఓకే. సెకండ్ హాఫ్ ఓకే. సో, ఓవరాల్‌గా మూవీయే ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంక ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ చాలా బా చేశారు. డెఫినిట్‌గా తలపతి విజయ్ గారి కోసం చెప్పాల్సిన పని లేదు. డెఫినిట్‌గా ఆయన చాలా బా చేశారు. అండ్ సన్నగా చేసినప్పుడు కూడా ఆయన బానే చేశారు. డెఫినిట్‌గా అది సెట్ అయింది. బట్ ఆ డాన్స్‌లోనే ఆ స్పార్క్ సాంగ్‌లో గాని, లేదంటే వేరే సాంగ్స్‌లో గాని అంతగా యాప్ట్ అయిన ఫీల్ రాలే ఆ లుక్కు. ఆ యంగర్ వెర్షన్ లుక్కు. అది. జనరల్‌గా విజయ్ గారు వేరే లుక్ ఉంది కదా! ఫాదర్ లుక్ అదైతే బా అనిపించింది. బట్ యాక్టింగ్ పరంగా రెండిట్లోని ఆయన బెస్టే ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఇంకా శ్రియా గారున్నారు. ఆవిడ బానే చేశారు. ప్రశాంత్ గారు, తర్వాత ప్రభుదేవా గారు, తర్వాత 'త్రిష' గారిదో సాంగ్ ఉంది. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలో. వాళ్ళు కూడా వాళ్ళందరూ ఉన్నంత వరకు బానే చేశారని చెప్పొచ్చు. బట్ ఏమంటే ఇంక స్టోరీ చాలా రెగ్యులర్ టెంప్లేట్. ఇక ఒక రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ మూవీ అంతే. అంతకు మించి ఇంకేమీ లేదు. సో, అది సిట్యుయేషను. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే వెంకట్ ప్రభు గారేంటంటే, ఒక కొత్త సినిమా తీయాలి అని గాకుండా 'తలపతి విజయ్' గారి ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే దీని తర్వాత విజయ్ గారు ఇంక సినిమాల్లో రాకపోవచ్చు. అంటే రానని చెప్పారాయన. సో, ఇంక రాకపోవచ్చు. సో, దానివల్ల ఏంటంటే యూనో ఇదొక ఫ్యాన్స్‌కి ఫీస్ట్ లాగుండాలి అన్న బేసిస్ మీదే తీశారు అనిపిచ్చింది తప్ప, యూనో జెన్యూన్‌గా ఒక మంచి సినిమా తీద్దాం, ఒక డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనే ఫీల్ అయితే రాలే. సో, అది సిట్యుయేషన్. సో, కొంచెం డైరెక్షన్ సైడ్ ఏంటంటే, అది ఫాల్ట్ అని అనలేము. ఆయన ఏది తీయాలనుకున్నారో అదే తీశారాయన. 'తలపతి విజయ్' గారి కోసం, ఆయన ఫ్యాన్స్ కోసం తీద్దాం అనుకున్నారు. అలాగే తీశారాయన. సో, దాంట్లో మనం ఏం అనలేం కానీ, బట్ చాలా రెగ్యులర్ టెంప్లేట్‌లు అనిపిస్తుంటాయి. సో, రెగ్యులర్ మూవీ లవర్స్‌కైతే మాత్రం. సో, అది సిట్యుయేషన్. సో, 'తలపతి' ఫ్యాన్స్, విజయ్ గారి ఫ్యాన్స్‌కైతే మాత్రం ఇట్స్ ఫైన్ అండ్ గుడ్. బట్ జనరల్ ఆడియన్స్‌కైతే మాత్రం ఇట్స్ ఓకే అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజీఎం అయితే తెలుగులో అయితే చెప్పాను కదా! చాలా దారుణంగా ఉన్నాయి పాటలు. అండ్ ప్లేస్‌మెంట్ ఇంకా వరస్ట్‌గా ఉంది. అండ్ ఇంకా బీజీఎమ్స్ విషయానికొచ్చినట్టయితే ఓకే. పర్లేదు. బీజీఎమ్స్ అయితే బానే ఉన్నాయి. అది సిట్యుయేషన్. బట్ డెఫినిట్‌గా అనిరుద్ ఉండుంటే బాగున్ను అనే ఫీలింగ్ అయితే చాలా మందికి కలుగుతది. ఎందుకంటే హ్మ్, ఇప్పుడు ఆయన ఇంట్రడక్షన్ టైమ్‌లో అంటే ఇప్పుడు 'తలపతి' అని చెప్పి టైటిల్ కార్డ్ పడతది కదా! పడిన టైంలో కూడా మాస్టర్‌లోది బీజీఎం వాడారు. అది అనిరుద్దే కదా! సో, అదేదో అనిరుద్ ఉండుంటే దీనికి ఇంకోటి కొత్తది ఇచ్చేవాడు కదా! అనే ఫీలింగ్ అయితే వస్తదనమాట. సో, అది సిట్యుయేషన్. సో, సాంగ్స్ అయితే బ్యాడ్. బీజీఎం అయితే ఓకే. సో, ఓవరాల్‌గా మూవీ అయితే ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3.25 ఔట్ ఆఫ్ 5. అండ్ సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా పేరు 'ద గోట్'. బట్ ఈ సినిమా 'ద గోట్' అనిపించేది కేవలం విజయ్ గారి ఫ్యాన్స్‌కి మాత్రమే. అండ్ విజయ్ గారి ఫ్యాన్స్ అయితే డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేస్తారు. సో, అంతవరకు మాత్రమే 'ద గోట్'. మిగతా వాళ్ళకైతే మాత్రం ఇది గోట్ కాదిది. అది సిట్యుయేషన్. అంటే ఇట్స్ ఓకే. ఓకే మూవీ అంతే. అంతకు మించి ఇంకేం లేదు. సో, రెగ్యులర్ టెంప్లేట్. చాలా రెగ్యులర్ టెంప్లేట్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ అంతే. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికే ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథర్. మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.